వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. తెలంగాణలో సామాజిక సర్వేను నవంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంటింటికి సర్వే నిర్వహించి కులగణన పూర్తి చేసే విధంగా విధి విధానాలను రూపొందించామన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టబోతున్నట్టుగా తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురును అందించింది ప్రభుత్వం. 2020 నుంచి ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 5 డిఏల్లో 1 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలు సంతోషంగా స్వీకరించాలని, ఆర్థిక పరిస్థితి కుదుటపడగానే అన్ని క్లియర్ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. 317 జీవో, 46 జీవోలపై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సుదూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున న్యాయ సలహా తీసుకుని అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వ ప్రజల భవనాలను కూల్చబోదు అంటూ హైడ్రా స్పష్టం చేసింది. సర్వే నెంబర్లు మార్చి తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది భూములు, చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హైడ్రా స్పష్టం చేసింది. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు 100 రోజులు పూర్తయ్యాయి. అయితే తాము కూల్చివేసిన అక్రమ నిర్మాణాల్లో వ్యర్థాలు తొలగించిన వారిపైన హైడ్రా చర్యలకు సిద్ధమైంది. హైడ్రా కూల్చివేతలు చేపట్టిన తర్వాత ఆ వ్యర్థాలను బిల్డర్సే తొలగించాలని హైడ్రా ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలువురు బిల్డర్లకు నోటీసులు జారీ చేసింది. విలువైన ఇనుపు చువ్వలు తీసుకుని ఇతర సామగ్రి, వ్యర్థాలను మాత్రం అక్కడే వదిలేస్తున్నారని తెలిపింది. ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైడ్రా క్లారిటీ ఇచ్చింది. చేరికలు ఆగలేదు, రాష్ట్ర ఆదాయం తగ్గలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. త్వరలోనే మరిన్ని చేరికలుంటాయని తెలిపారు. ఆయన పొంగులేటి పొలిటికల్ బాంబ్పై ఎదురు చూస్తున్నట్టుగా పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. హైడ్రాతో పేదవారికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థపై సమీక్ష జరిపారు. ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా మంచినీటి సరఫరాపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, మిషన్ భగీరథ ఏఎన్సీ కృపాకర్ రెడ్డి, సిఈ, ఎస్ఈ, ఈఈలతో చర్చించారు మంత్రి సీతక్క. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 11 సంవత్సరాల తర్వాత 19,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 35,000 మంది బదిలీలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఆయన షూస్ పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలో 23,000 మంది విద్యార్థులకు సిఎస్ఆర్ పథకం కింద షూస్ను పంపిణీ చేశారు. రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద 25,000 పాఠశాలల్లో 11,000 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించినట్టుగా తెలిపారు. అలాగే అన్ని గురుకులాల భవనాల యజమానులకు అద్దె చెల్లించినట్టుగా మంత్రి వెల్లడించారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు 14 భాషల్లో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు కూడా ఇంగ్లీష్, హిందీ భాషలు నేర్చుకోవాలని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కార్గోలో బుక్ చేసిన వస్తువులను వినియోగదారుల ఇంటి వద్దకే అందించే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఇవాల్టి నుంచే హైదరాబాద్ నుంచి హోమ్ డెలివరీకి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్లోని 31 ప్రాంతాల నుంచి హోమ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్ నుంచి హైదరాబాద్లో ఎక్కడికైనా హోమ్ డెలివరీ చేయవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ డెలివరీ సేవలు అందించే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు హోమ్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైనిక్ పురి సెంటర్లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎగ్జామ్కు ఇచ్చిన క్వశ్చన్ పేపర్కు సీల్ లేదని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవాన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయం, డిఫెన్స్ కాలనీ, సైనిక్ పురి సెంటర్లో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. దీంతో అభ్యర్థుల ఒత్తిడితో మేడ్చల్ జిల్లా కలెక్టర్ టీజీపీఎస్సీకి సెంటర్ నిర్వాహకులు లేఖ రాశారు. ప్రశ్నాపత్రం లీకేజ్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణలో వేలాది మంది దివ్యాంగులతో కలిసి ఇందిరా పార్క్ వద్ద మహాగర్జన నిర్వహిస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. చేయూత ద్వారా పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా లబ్ధిదారులకు 4,000 రూపాయలు చెల్లిస్తామని, ఆ తర్వాత ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదన్నారు. నవంబర్ మొదటి వారంలో పెన్షన్తో పాటు 10 నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఆయన. పెంచిన పెన్షన్లు ఇవ్వకపోతే వికలాంగుల సమాజాన్ని, చేయూతదారులను అందరినీ మరో ఉద్యమానికి మానసికంగా సిద్ధం చేయడానికి ఎంఆర్పీఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు. నవంబర్ 1 నుంచి 16వ తేదీ వరకు జిల్లాల వారీగా పెన్షన్దారులతో మహాసభలు నిర్వహిస్తామని, నవంబర్ 17 నుంచి 23 వరకు అన్ని జిల్లాల్లో చేయూత పెన్షన్దారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 26న పెన్షన్దారుల పోరాట దినంగా ప్రకటించి వికలాంగులు, చేయూత పెన్షన్దారులతో చలో హైదరాబాద్కు పిలుపునిస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ టార్గెట్ గా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడంతో స్థానిక ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికను పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ నివాసంలో ఆయన సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. 10 ఏళ్లు ప్రగతి పథంలో పరుగులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని, కాంగ్రెస్ నేతల ఆదాయం మాత్రం పెరుగుతోందని అన్నారు కేటీఆర్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు మూటలు నింపుకునే పనిలో మునుగు తేలుతున్నారని ఆరోపించారు ఆయన. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకొచ్చింది. సిఎస్ఆర్ నిధుల నుంచి స్కిల్ వర్సిటీని మేఘా సంస్థ నిర్మించనుంది. స్కిల్ వర్సిటీ నిర్మాణం కోసం ప్రభుత్వంతో మేఘా కంపెనీ ఎంఓయూ చేసుకుంది. అకాడమిక్ బిల్డింగ్, వర్క్షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామని మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ శివారు కందుకూరు మండలం మీర్పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ ఆగస్టులో భూమి పూజ చేశారు. పోలీస్ సిబ్బందిపై మరోసారి ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే గంగారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు ఆయన. గంగారెడ్డిని సంతోష్ అనే వ్యక్తి బెదిరించినట్టుగా వాట్సాప్ కాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. పోలీసులు అలర్ట్ అయి ముందస్తుగా చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. గంగారెడ్డి హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేయడంలోనూ పోలీసులు విఫలమయ్యారంటూ మండిపడ్డారు జీవన్ రెడ్డి. అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు పాత కక్షలంటూ చెప్పడం దారుణమని అన్నారు ఆయన. కాంగ్రెస్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ హీట్ పుట్టిస్తున్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత మధు యాష్కి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై మధు యాష్కి హాట్ కమెంట్స్ చేశారు. కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ పాలసీలు నచ్చి రాలేదని ఆరోపించారు. వారి అక్రమాస్తులు కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్ కాపాడుకునేందుకు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు తప్ప హస్తం పార్టీపై ప్రేమతో కాదన్నారు మధు యాష్కి. బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాల్యం బ్యాచ్ అంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10 ఏళ్లు రాచరిక పాలన అనుభవించిన కేటీఆర్, హరీష్ రావుకు అధికారం పోయేసరికి పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడమే టార్గెట్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిచేస్తోందంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని మంత్రుల నివాసం సముదాయంలో కోమటిరెడ్డితో సుభాష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2 రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి మంత్రి కోమటిరెడ్డి వాసంశెట్టి సుభాష్ కు వివరించారు. ఆంధ్రప్రదేశ్తో అనుసంధానించే NH-65 విషయంలో చూపిన చొరవ కారణంగా ఆంధ్ర, తెలంగాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మంత్రి వెంకటరెడ్డిని అభినందించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. వచ్చే వేసవి నాటికి రక్షిత మంచినీరు అందించేలా కృషి చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్గూడలోని పలు కాలనీలను సందర్శించారు ఆయన. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు సచివాలయం ముట్టడికి యత్నించారు. బీఆర్కే భవన్ దగ్గరకు చేరుకోగానే విద్యార్థి నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పోలీసులకు, విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 7,600 కోట్ల స్కాలర్షిప్లు, బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ పైనే ఆధారపడి చదువుకుంటున్నారని, 6 ఏళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సులు పూర్తయినా కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదని, దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంపై సమీక్ష జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మాలో డ్రోన్ బాంబులు కలకలం సృష్టించాయి. ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ బాంబులతో దాడులు జరిగాయి. పువ్వొత్తి సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ సమీప గ్రామాల్లోని పంట పొలాల్లో డ్రోన్ బాంబుల శకలాలు లభించాయి. అయితే ఆదివాసీ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులే డ్రోన్ దాడులు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. టేకులగూడెం, జాగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపల్లి, గుండపువర్తి, పట్టిగూడ ఆదివాసీ గ్రామాలపై నిత్యం డ్రోన్ బాంబులతో దాడులు చేస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. అధికారులు ఎవరైనా తమ ప్రాంతాలకు వస్తే జరుగుతున్న డ్రోన్ దాడుల గురించి, అక్కడి పరిస్థితుల గురించి వివరిస్తామని ఆదివాసీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ బెటాలియన్ పోలీసుల ఆందోళనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. విధులు బహిష్కరించి రోడ్లపైకెచ్చి పోలీసులు ఆందోళన చేయడం క్రమశిక్షణ ఉల్లంఘన చర్యగా భావిస్తున్నట్టు పోలీస్ శాఖ పేర్కొంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని, ఆందోళన చేపడుతున్న కానిస్టేబుళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. సెలవుల విషయంలో పాత పద్ధతిని అనుసరిస్తామని చెబుతున్నా మళ్లీ ఆందోళనలు చేపట్టడంపైన పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. బెటాలియన్ పోలీసుల ఆందోళన వెనుక కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముంది అంటూ పోలీస్ శాఖ అనుమానిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులే రోడ్డెక్కడం బాధాకరమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రోడ్డెక్కడం చరిత్రలోనే తొలిసారి అని, ప్రజారాజ్యం అంటే ఇదేనా అంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో హోంమంత్రి లేకపోవడంతో కానిస్టేబుల్ తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఈడీ కార్యాలయానికి క్యూ కట్టారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం ఈడీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. 460 ఎకరాల్లో 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ నాయకులు లక్ష్మీకుమారి, కృష్ణారెడ్డి తెలిపారు. 2,228 ఓనర్లను ఫ్లాట్ల వద్దకు వెళ్లనీయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండతో వ్యవసాయ భూమిగా చిత్రీకరించి విద్యుత్ పర్మిషన్ తీసుకుని కబ్జా చేశారని ఆరోపించారు. తమ పేరుపై ఉన్న స్థలాలను ఫోనెక్స్, శ్రీనిధి కంపెనీలకు కట్టబెట్టారని అన్నారు. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే కలెక్టర్ అమోయ్ కుమార్ స్థలాల బదలాయింపు చేశారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే తమ ప్లాట్లను తమకిప్పించారని, అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అమోయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారిని బిడ్డగా చూసుకోవాల్సిన దుర్మార్గుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడని మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తండ్రి స్నేహితుడే ఘటనకు పాల్పడటం బాధ కలిగించిందన్నారు. సమాజంలో ఆడపిల్లలను దాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బౌరంపేటలో అఘాయిత్యానికి గురై కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి కుటుంబాన్ని మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని సీతక్క తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో దండారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జైనూర్, సిర్పూర్, యు లింగాపూర్ మండలాల్లో గిరిజనులు భోగి పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు ఏత్మసూర్ దేవతలకు పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో 7 నుంచి 9 రోజుల పాటు గుస్సాడి, కోలాటం, సాంప్రదాయ నృత్యాలు చేయబోతున్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఇతర గ్రామాల బండారి బృందాలను అతిథులుగా ఆహ్వానించి ఇతర గ్రామాలకు అతిథులుగా వెళ్లి మర్యాదలు స్వీకరిస్తామని గిరిజన పెద్దలు చెబుతున్నారు. దీపావళి తర్వాత కోలబోడి పూజలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ఎస్ఐ సోనియా, ఏఎస్ఐ మన్నుతో పాటు 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఓ కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్టుగా విచారణలో తేలటంతో సస్పెన్షన్ వేటు పడింది. హైడ్రా ఎఫెక్ట్తో స్తబ్దత నెలకొన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటోందని బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. హైటెక్స్లోని నరిడ్కో ప్రాపర్టీ షోకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు స్టాల్స్ నిర్వాహకులు. ఇక ఒడిదుడుకులను అధిగమించి రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరత్వం దిశగా అడుగులు వేస్తోందన్నారు. లగ్జరీ విల్లాల నుంచి బడ్జెట్ అపార్ట్మెంట్స్ వరకు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు కస్టమర్స్ ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. వీకెండ్లో ప్రాపర్టీ షోకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సోమినా ప్రాణహితలో 3 యువకులు గల్లంతయ్యారు. బెజ్జూరు మండలం గోల్కొండ గ్రామానికి చెందిన హుస్సేన్, ఇర్షాద్, మోసీద్, ఖాజిం ఎర్రబండరేవు వద్ద ప్రాణహిత నదిలో ఈత కోసం వెళ్లారు.
అయితే ముగ్గురు ఈత కొడుతున్న సమయంలో గల్లంతయ్యారు. దీంతో ఒడ్డుపై ఉన్న ఖాజిం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని గల్లంతైన ముగ్గురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం సోదరులు తెలంగాణ పాలిట దండుపాల్యం ముఠాలా మారారు అంటూ పేర్కొన్నారు. న్యాయవాది భూములకే సీఎం సోదరులు ఎసరు పెట్టారన్నారు. న్యాయం చేయాల్సిన ఖాకీలు సీఎం సోదరులతో సెటిల్మెంట్ చేసుకోమంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది పోలీసులా, ప్రైవేట్ సైన్యమా? న్యాయవాదికి న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని పేర్కొన్నారు. ఓవైపు రాష్ట్రంలో ఉన్న సోదరులకు తెలంగాణ ఆస్తులను దోచిపెడుతూ మరోవైపు అమెరికాలో తమ్ముడు కంపెనీతో 1000 కోట్ల ఒప్పందంతో ఏం సందేశం ఇస్తున్నట్లుగా ఉంది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాకేష్ రెడ్డి తండ్రి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసినందుకు మీరు ఆ కుటుంబానికి ఇచ్చిన బహుమానం ఇదేనా అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో కాళేశ్వరం నుంచి గుంటూరుకు నూతన బస్ సర్వీసును ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపారు. పరకాల డిపోకు ఇప్పటికే 23 కొత్త బస్సులు వచ్చాయని, మరికొన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ ప్రగతినగర్లోని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. నివాస ప్రాంతంలో సెల్యూన్ ల్యాబొరేటరీస్ వద్ద నిరసనకు దిగారు. 4 రోజుల నుంచి ప్రగతినగర్లో ఘాటైన వాసనలు వెదజల్లుతూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివాస ప్రాంతం నుంచి కెమికల్ కంపెనీని తరలించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 24 గంటల ప్రతిష్టంభన తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించిన 6,840 క్వింటాల ధరలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదట 12% వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే తాము కొనుగోలు చేస్తామని కాటన్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. 4,150 రూపాయల ధర నిర్ణయించడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి 10 గంటలకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ యాదవ్లు పలు దఫాలుగా సీసీఐ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అయితే ప్రైవేటు వ్యాపారులతో జరిపిన చర్చల్లో భాగంగా ఒక్కరోజు మాత్రం తేమ శాతం పరిగణలోకి తీసుకోకుండా 6,840 రూపాయల ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో ఈ రోజు ఉదయం 10 గంటలకు తూకం మొదలుపెట్టి కొనుగోలు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు, ఆరోగ్య శాఖ లింగ నిర్ధారణ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లా కేంద్రంలోని 2 లింగ నిర్ధారణ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా లింగ నిర్ధారణ కేసులో ఇప్పటికే పలువురిపైన కేసు నమోదైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద ఒక వాహనంలో లింగ నిర్ధారణ అల్ట్రా సోనోగ్రఫీ యంత్రం తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డాక్టర్ ఇట్టం సిద్దిరాములు ఇంట్లో మరో యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గర్భిణులకు ఇంటి వద్ద డాక్టర్ ఇట్టం సిద్దిరాములు లింగ నిర్ధారణ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అల్ట్రా సోనో యంత్రంతో పరీక్షలు జరిపినట్టుగా ఆరోపణలున్నాయి. అయితే 3 ప్రైవేట్ హాస్పిటల్స్ లో అబార్షన్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. 2 అల్ట్రా సోనోగ్రఫీ యంత్రాలు సీజ్ చేశామని, పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారి తెలిపారు. రాష్ట్ర పోలీస్ విభాగంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వ్యవహార శైలిని తెలియజేస్తూ ఓ కరపత్రాల్ని గుర్తు తెలియని వ్యక్తులు విడుదల చేశారు. ప్రత్యేకంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న బ్యాచ్ పైన కరపత్రాలు విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఆ కరపత్రాలు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన కుటుంబాలు ఆందోళన చేస్తూ ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ అని నినదిస్తూ ఉంటే, మరోవైపు కరపత్రాలతో ప్రచారం మొదలైంది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు తమ నిరసన తెలిపేందుకు ఆందోళన నిర్వహించే అవకాశం లేనందున తమ ఆవేదనను వెళ్లగక్కేందుకే కొత్త దారులు వెతుక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే డిపార్ట్మెంట్ వ్యక్తులే కరపత్రాలు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. డిపార్ట్మెంట్లో ప్రత్యేకించి ఒక బ్యాచ్ పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బ్యాచ్ కు చెందిన పోలీస్ అధికారులు పోస్టింగ్స్ కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసుకున్నారని, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఆ బ్యాచ్ పోలీస్ అధికారులే లా అండ్ ఆర్డర్ పోస్టింగుల్లో కొనసాగే విధంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారంటూ ఆ కరపత్రాలు పేర్కొన్నారు. వారు సమీకరించిన నిధి నుంచి ప్రజాప్రతినిధులకు డబ్బులిచ్చి పోస్టింగ్లు తీసుకుంటున్నారని, ఈ కారణంగానే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే బ్యాచ్ కు చెందిన వారే లా అండ్ ఆర్డర్ కీలక పోస్టింగ్స్ పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిపార్ట్మెంట్లో అలజడి మొదలైంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో ఎర్రకుంట చెరువులో నీటి బుడగ పక్షులు సందడి చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులో వేల కొద్ది పక్షులు కోలాహలం చేస్తూ ఉండటంతో గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా పక్షులు వచ్చి చెరువులో సందడి చేస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలను రాక్షసుడితో యుద్ధంగా అభివర్ణించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
గత ప్రభుత్వం అరాచకాలు, అక్రమ కేసులతో వేధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు జెండా వదలకుండా ఎన్డీఏ కూటమికి విజయం కట్టబెట్టారని కొనియాడారు. ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు తొలి సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తల కోసం నిత్యం శ్రమించే పార్టీ టీడీపీ అని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ టీడీపీ అని, ఎంతో మంది నాయకులను తయారు చేసిన రాజకీయ విశ్వవిద్యాలయంగా తమ పార్టీ చరిత్రలో నిలిచిందన్నారు. వైఎస్ కుటుంబ వ్యాపారాలు, ఆస్తుల అంశంలో వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. జగన్ పదవులిస్తే సుబ్బారెడ్డి అనుభవిస్తున్నారు, ఆయన అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారని షర్మిల షటైర్ వేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని ఆరోపించారామె. తన బిడ్డలు కూడా సుబ్బారెడ్డి కళ్ల ముందే పెరిగారని, వారికి అన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు. లేఖలో రాసిన విధంగా తాను చెబుతున్నది నిజమని ప్రమాణం చేస్తా, సుబ్బారెడ్డి చెబుతున్నది కూడా నిజమని ఆయన ప్రమాణం చేయగలరా అంటూ ప్రశ్నించారు షర్మిల. ఫేక్ కాల్స్ తో విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఎయిర్లైన్స్ ను ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాన్ని సివిల్ ఏవియేషన్ కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని తెలిపారు. పోలీస్, ఇంటెలిజెన్స్ సహకారంతో ప్రతి కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు 2 చట్టాల్లో సవరణలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన రేపు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఆగస్టు 13న దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఈ నెల 28 సోమవారం ఉదయం 11:30 గంటలకు వెల్లడించనుంది ఏపీ హైకోర్టు. కాగా ఆయన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆగస్టు 17న తీర్పు రిజర్వ్ చేసింది. బాలినేని తరపున న్యాయవాది ఆలపాటి వివేకానంద వాదనలు వినిపించారు. తిరుమలతో పాటు తిరుపతిని కూడా పవిత్రంగా ఉంచాలని జాతీయ హిందూ ధార్మిక సదస్సు పిలుపునిచ్చింది. తిరుపతిలో మద్యం, మాంసాన్ని నిషేధించాలని సదస్సు డిమాండ్ చేసింది. హైదరాబాద్ శిల్పారామంలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ సనాతన ధర్మ బోర్డు ఉండాలని కోరటాన్ని వక్తలు స్వాగతించారు. పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు సరికాదని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు సీఎం చంద్రబాబు 10,000 రూపాయలు చొప్పున విడుదల చేయడం హర్షణీయమని అన్నారు. ప్రభుత్వం సనాతన ధర్మం కోసం చేసే పనులకు సాధు పరిషత్ పూర్తి మద్దతిస్తుందని అన్నారు. ప్రకృతి అందాలను చూసే పాపికొండల పర్యటన మళ్లీ ప్రారంభమైంది. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి 40 మందితో పాపికొండల విహారయాత్రకు పర్యాటక బోటు వెళ్లింది. పర్యాటకుల బ్యాగులు తనిఖీ చేసి పోలీసులు అనుమతించారు. పర్యాటకులకు దేవీపట్నం పోలీసులు పలు సూచనలు చేశారు. చిత్తూరు జిల్లాలో చిరుత హత్య కేసులో 5గురిని అరెస్ట్ చేసినట్టుగా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ భరణి తెలిపారు. యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ సమీపంలో చిరుతను హత్య చేసిన 5గురికి ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగారుపాల్యం మండలం సీజేఎఫ్ఎస్ కాలనీకి చెందిన వినాయకం అనే వ్యక్తిని కీలక నిందితుడిగా విచారించగా మరికొంతమంది పేర్లు వెల్లడించాడు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కరెంటు తీగలతో చిరుతను హత్య చేసి కత్తులతో 4 పాదాలు, ఓ దంతాన్ని తీసుకెళ్లినట్టుగా నిందితులు అంగీకరించారు. స్థానికంగా ఉండే ధర్మయ్య, మణికంఠ ప్రోద్బలంతోనే ఈ నేరం చేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారు. నేరం అంగీకరించడంతో నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో వచ్చే వార్తలు వింటూ తాను పెరిగానని అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో భాగంగా సీజీఐ తాజాగా ఆల్ ఇండియా రేడియోతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో ప్రెజెంటర్గా తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. ఈ రోజు వార్తలు చదువుతున్నది అంటూ ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్లు చెబుతూ ఉంటే అలా వింటూ ఉండేవానని, వారి గొంతు ఎప్పటికీ మరచిపోలేనని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇక సుప్రీంకోర్టులో సాంకేతికపరమైన మార్పులు, న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే వారు మరింతగా రాణిస్తారని అన్నారు ఆయన. యుక్రెయిన్, పశ్చిమాసియాల్లో కొనసాగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతాల్లో శాంతి పునఃస్థాపన కోసం కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్, జర్మనీ 7వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల్లో భాగంగా ఆ దేశ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్తో మోదీ భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. యుక్రెయిన్ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు చొరవ చూపించాలి అంటూ మోదీని షోల్జ్ కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా పలు బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తక్షణ అవసరమని షోల్జ్ తాను అభిప్రాయపడినట్టుగా మోదీ తెలిపారు. 20వ శతాబ్దంలో స్థాపించిన అంతర్జాతీయ వేదికలు ప్రస్తుత 21వ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించలేవని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను తట్టుకుని భారత్, జర్మనీ మధ్య వ్యూహాత్మక బంధం గట్టిగా నిలబడగలిగిందన్నారు మోదీ. భారత్తో మరింత పటిష్ట బంధం కోసం జర్మనీ ప్రకటించిన ఫోకస్ ఆన్ ఇండియా వ్యూహాన్ని స్వాగతించారు. పెట్టుబడులకు సరైన సమయం,
భారత్లో పెట్టుబడులు పెట్టాలి అంటూ జర్మనీ కంపెనీలు పెట్టుబడిదారులకు మోదీ పిలుపునిచ్చారు. గడిచిన కొన్నేళ్లుగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త్వరలో గాడిలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆమె పర్యటిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలు అధికంగా రుణాలు తీసుకోవడం వల్ల ద్రవ్యలోటుపైన నియంత్రణ కోల్పోయామని, దాన్ని సహేతుకమైన సంఖ్యకు తీసుకురావడానికి సరైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. భారత్ ప్రపంచ దేశాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతులు చేసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సాంప్రదాయ ఉత్పత్తులు పెద్ద మొత్తంలో ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎగుమతుల్లో పెరుగుదల కనిపించట్లేదన్నారు. భారత్ అంతర్గత సవాళ్ల కంటే బాహ్య సవాళ్లను అధికంగా ఎదుర్కొంటోందని, అయినా సాధ్యమైనంత వేగంగా వృద్ధి చెందడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు ఆమె. పెట్టుబడిదారులు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే వాణిజ్య నిబంధనలు మరింత సరళీకరించడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా ఇవి కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు. పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా ఉండటానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు నిర్మలా సీతారామన్. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి అరంగేట్రం చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాయనాడ్ ఉప ఎన్నిక పోరుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఈ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వాయనాడ్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ భరిత పోస్ట్ చేశారామె. ఎన్నికల్లో పోటీ కొత్తేమో గానీ ప్రజల తరపున పోరాటం తనకు కొత్తేమీ కాదన్నారు. త్వరలోనే జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫోటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోనీ సమ్మతి తెలిపారని, ఇతర వివరాలపై త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతామన్నారు. ఓటర్లలో ఓటు హక్కుపై చైతన్యం కలిగించేందుకు ధోనీ కృషి చేస్తారని భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. మొత్తం 81 స్థానాలకు నవంబర్ 13, 20న 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పైచేయి సాధించారు. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హ్యారిస్ కంటే ట్రంప్కే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ తాజా సర్వే తేల్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్ 47% పాయింట్లను సాధించారు. హ్యారిస్ 45% పాయింట్లతో స్వల్పంగా వెనుకంజ వేశారు. సిఎన్బిసి ఆల్ అమెరికా ఎకనమిక్ సర్వేలో ట్రంప్ 48%, హ్యారిస్ 46% పాయింట్లు పొందారు. అటు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్, హ్యారిస్ మధ్య పోరు పోటాపోటీగా ఉండబోతున్నట్టుగా సర్వేలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ ప్రచారం ఊపందుకుంది. అయితే వీరి ప్రచారంపైన చైనా హ్యాకర్లు పంజా విసురుతున్నట్టుగా తెలుస్తోంది. వీరి ఫోన్ కమ్యూనికేషన్లను లక్ష్యంగా చేసుకుని డ్రాగన్ సైబర్ ముఠా హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ ఉపయోగిస్తున్న ఫోన్ల నుంచి చైనా హ్యాకర్లు డేటాను దొంగిలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్, ఆమె రన్నింగ్ మేట్ టిమ్ వాజ్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ ముఠా సాల్స్ టైఫూన్ ఈ హ్యాకింగ్ పాల్పడి ఉంటారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా సరే డొనాల్డ్ ట్రంప్ ను గెలిపించేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ట్రంప్ కు అనుకూలంగా మార్చేందుకు మస్క్ తాయిలాలిస్తున్నారు. ట్రంప్ కు మద్దతిచ్చే వారికి రోజుకు ఒకరికి లాటరీ పద్ధతిలో $1 మిలియన్ పంచుతాను అంటూ మస్క్ ఇటీవల ప్రకటించిన విషయంపైన అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఇవి ఫెడరల్ ఎన్నికల చట్టాల ఉల్లంఘనల క్రిందకు వస్తాయని హెచ్చరించిన మస్క్ వాటిని పెడచెవిన పెడుతున్నారు. డొనాల్డ్ కు మద్దతిచ్చే 2 రిజిస్టర్డ్ ఓటర్లకు మస్క్ కు సంబంధించిన సూపర్ ప్యాక్ సంస్థ నుంచి తాజాగా $1 మిలియన్ చొప్పున డబ్బు చెల్లించినట్టుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ట్రంప్ తరపున ప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం మస్క్ ఇటీవల మరో 470 కోట్లు అందజేసినట్టుగా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. అంతేకాకుండా ట్రంప్ కు మద్దతిచ్చే వారికి రోజుకు $1 మిలియన్ పంచిపెడతామంటూ మస్క్ ఇటీవల ప్రకటించారు. ఇది చట్టవిరుద్ధమని తెలిపి మస్క్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సొంత గడ్డపై టీమిండియాకు బిగ్ షాక్. స్వదేశంలో టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రోహిత్ సేనకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్పై కివీస్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 245 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 77 పరుగులతో రాణించగా మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లతో చెలరేగిన మిచెల్
శాంట్నర్ సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో గెలుపుతో 3 టెస్టుల సిరీస్ ను న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకుంది. ఇవి సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.